ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ 90,000కి అయితే గోల్డ్ రీచ్ అయిన వార్త అయితే మనం వినడం జరిగింది. అండ్ నిన్న మనం మాట్లాడుకోవడం కూడా అసలు 90,000 వస్తుంది అంటే వస్తుందిలే అని అనుకున్నాం, కానీ 90,000 ఫిగర్ చూసాక 1,00,000 వరకు ఎప్పటిదాకా వచ్చే అవకాశం ఉంది అన్న క్వశ్చన్ అయితే వచ్చేసింది. సార్, ఎప్పటిదాకా 1,00,000 రీచ్ అవుతుంది? దానికన్నా ముందు మనం బంగారం కొనుక్కొని సేవ్ చేసుకోవాలి అంటే ఏది కరెక్ట్ సమయం? ప్రతిరోజు ప్రతి ఆపర్చునిటీ ఒక కరెక్ట్ సమయం అని చెప్తాను బంగారానికి. ఎందుకంటే ఇప్పుడైతే తగ్గేదేలే అన్న డైలాగ్ కూడా చిన్నగైపోయింది బంగారం ముందు. ఎందుకంటే అలాంటి కైండ్ ఆఫ్ రైస్ చూస్తున్నాం కాబట్టి ఎక్స్పోనెన్షియలీ హయ్యర్ గ్రోత్ అనేది మనం గోల్డ్లో చూస్తున్నాము. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ టైం మనకు గోల్డ్ కిందికి వచ్చినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే కనీసం ఇవాళ ఒక 1,000 రూపాయలు పడుతుందా, ఇవాళ ఒక 500 పడుతుందా, కనీసం ఒక 5,000 అన్నా పడుతుందా అంటే మన ప్రేక్షకుల ఆశకి హద్దు లేదు. అఫ్కోర్స్ మనకు కూడా అదే ఆశ ఉంటుంది. అఫ్కోర్స్ వీఆర్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గోల్డ్లో మీకు తెలుసా 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది, అంటే 3 కొండల్ని దాటి ఇప్పుడు 4వ కొండ వైపు వెళ్తుంది. అంటే ఇట్స్ లైక్ అ హ్యూజ్ రెసిస్టెన్స్ అనమాట. పెరుగుతూనే పోతుంది. 90,000 ఫ్యూచర్స్లో చూపెట్టేంత వరకు అసలు ఊపిరి తీసుకునే ప్రసక్తి లేదంటుంది గోల్డ్. సో అది ఎలా పాసిబుల్ కాబోతుంది అది చార్ట్స్లో చూపిస్తా. అంటే రికమెండేషన్ మనం ఎప్పుడు ఇవ్వం, కానీ నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరందరూ కూడా నేర్చుకుంటారు కాబట్టి ఎడ్యుకేషన్ అవేర్నెస్ మనం చేస్తున్నాం. అఫ్కోర్స్ డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది కాల్ చేసి అడగచ్చు, దట్స్ దేర్ విష్. బట్ ఈ రోజున 9,000 నిన్న 18th డేట్న పెరిగితే ఈరోజు 19th డేట్న 9,044 అయిపోయింది 24 క్యారెట్ గోల్డ్. సో లెట్ మీ గివ్ యూ దట్ బ్రీఫ్. సో నిన్నటి చూసుకుంటే మనం అనుకున్నట్టుగా 9,000 ఎగ్జాక్ట్ ఫిగర్ అనమాట. ఈ రోజున 9,044. ఇట్ హాస్ గాన్ అప్ బై 44 రూపీస్. ఓకే, సో 22 క్యారెట్ గోల్డ్లో 8250 అండ్ 8290 ఈ రోజున ఇది కూడా పరిగెడుతుంది 9,000 వైపు. ఇట్ హాస్ గాన్ అప్ బై 40 రూపీస్. సో ఇక్కడ మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ ఈజ్ ఇన్ హ్యూజ్ డిమాండ్. ఎందుకంటే ఇది ఒక్కటే ప్రస్తుతానికి సొల్యూషన్. మీకు డబ్బులు మిగులుతాయి, పైగా మంచి క్వాలిటీ ఆభరణాలు మీకు వస్తాయి. అండ్ 18 క్యారెట్ గోల్డ్లో యూ కెన్ సీ దాట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. అంటే 22 క్యారెట్ గోల్డ్కి అండ్ 18 క్యారెట్ గోల్డ్కి ఎక్కువ డిఫరెన్స్ లేదు మీకు. సో కాబట్టి డిమాండ్ చూసుకుంటే 33 రూపీస్ పెరిగింది ఇక్కడ. ఎస్టర్డే 6750 అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 6783. అండ్ ఇంకో విషయం తెలుసా, 18 క్యారెట్ గోల్డ్ అతి త్వరలోనే ఐ థింక్ నెక్స్ట్ వీక్లో మనం చూడొచ్చు 7,000 టచ్ చేస్తుంది. ఓ గాడ్ సార్, అవి పెరుగుతున్నాయి అంటే ఇది కొనుక్కుందాం అంటే ఇది కూడా అలానే పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి బేస్ ప్రైస్ అంటూ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక వేరే దారి లేదు. ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారు ఆయన రోజు పొద్దున సాయంత్రం ఒకటే పని, అందరినీ వణికించడం. ప్రపంచం అందరినీ వణికిచ్చేస్తున్నారు. ఏ దేశం కూడా పీస్ఫుల్గా లేదు. అక్కడ గొడవల విషయం కానివ్వండి, అంటే ఆ యూక్రెయిన్ రష్యా విషయం కానివ్వండి, ఇక్కడ ఇజ్రాయెల్ విషయం కానివ్వండి, ఇవి కూడా చల్లారినట్టే చల్లారి మళ్ళీ చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయి. దానివల్ల గోల్డ్ ఇంకా పెరుగుతుంది. ఆయనేమో పొద్దున్న లేవగానే సాయంత్రం కాగానే ఇవాళ చైనా మీద ఇంకొక టారిఫ్ పెడతా అంటాడు. ఏది చెప్పినా కానీ గోల్డ్ మాత్రం ఎటు చూసే అవసరం లేదు, స్ట్రైట్ అవే నార్త్. సో అలాంటి పరిస్థితుల్లో గోల్డ్ మరి ఏం చేస్తుంది? అందుకే స్టాక్ మార్కెట్స్లో కూడా కాస్తంత రెసిస్టెన్స్ అనేది వస్తుంది, అది అక్కడక్కడే ఉంది. కానీ గోల్డ్ మాత్రం ఎవ్రీ టైం వెళ్ళిపోతుంది. మహా అంటే శిరీష మీకు 200-500 రూపాయలు బంగారం పడుతుంది ఫ్యూచర్స్లో, అంతే. దానికంటే మళ్ళీ రికవర్ అయిపోతుంది. నిన్న రాత్రి కూడా పడినట్లే పడి మళ్ళీ పెరిగిపోయి ఇవాళ మీకు ఫ్యూచర్స్లో ఎంత ఉంది తెలుసా? 89,000 ఉంది ఇవాళ ఫ్యూచర్స్లో. అండ్ దిస్ ఈజ్ అ బిగ్ పీక్ అనమాట. మనకు పరిచయం ఉన్న చాలామంది ప్రేక్షకులలో 72,000లో కొన్న బంగారము ఇప్పటిదాకా పెట్టుకున్నారు ఫ్యూచర్స్లో. దే జస్ట్ రోలింగ్ ఇట్ ఓవర్ ఇన్ ది ఫ్యూచర్స్ అనమాట. అంటే మనం రికమెండేషన్ కాదు, నాలెడ్జ్ పంచుకున్నాం కాబట్టి ఆ నాలెడ్జ్ వల్ల ఆయనకు కరెక్ట్గా మన వీడియోస్ చూసి బాగా అర్థమైంది కాబట్టి హీఈస్ ఏబుల్ టు గెయిన్ దట్ మచ్. అంటే 72,000లో కేజీ బంగారం కొంటే ఇప్పుడు 89,000 అంటే ఎంత పెరిగినట్టండి? దాదాపు 17,000 రూపీస్, 17,000 to 18,000, 90,000కి వచ్చేస్తే. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ప్రాఫిట్ నేర్చుకున్న తర్వాత జనాలు సంపాదిస్తున్నారు. దయచేసి షార్ట్ కట్స్ చూడకండి, రికమెండేషన్ కాల్స్, టిప్స్ అవన్నీ చూడకండి. నేర్చుకుంటేనే మీకు 24/7 నాలెడ్జ్ మీతో పాటు ఉంటుంది కాబట్టి ఎవరి అవసరం మీకు ఉండదు. ఓకేనా? లెట్స్ గో టు ద చార్ట్. అఫ్ కోర్స్ ఇది మన డైలీ చార్ట్, మనం డైలీ చూస్తాము. సో డైలీ చూసి అసలు ఎలాంటి చేంజ్ ఉంటుంది, ఎప్పుడు పడుతుంది అనుకుంటే ఎక్కడ కూడా అసలు బంగారం కిందికి వచ్చే అవకాశం లేదు.
అండ్ ఇట్ హ్యాస్ వెరీ కంఫర్టబుల్గా క్రాస్ అని చూడండి. అందరూ ఏమనుకుంటారు తెలుసా, చాలా పెద్ద పెద్ద కోర్సులు ఉన్నాయండి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే. సిఎంటీ అని చెప్పేసి చార్టర్డ్ మార్కెట్ టెక్నీషియన్ అని చెప్పేసి యూఎస్ బేస్డ్ కోర్స్ ఉంది. దానికోసం జనాలు కొన్ని వందల్లో వేలల్లో లక్షల రూపాయలు కోచింగ్ తీసుకొని నేర్చుకొని నేను పెద్ద తోపునని చెప్తారు. కానీ నిజంగా అంటున్నాను, మనం ఎంత సింప్లిఫైడ్ మెథడ్లో ఇక్కడ నేర్పిస్తున్నాము. మీకు ఇక్కడ ఏదైనా క్వాలిఫికేషన్ అవసరమా, కాలేజ్ వెళ్ళాలా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, జస్ట్ మన వీడియో చూడండి, నేర్చుకోండి, దాని ప్రకారంగా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. పైన ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే అది దాటిందంటే బై జోన్లోకి వచ్చినట్టు, ఒకవేళ కింద పడిపోయింది అనుకోండి సెల్లింగ్ జోన్లో వచ్చినట్టు. సో నా ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చూపెట్టాలి. ఇందులో ఇది 30-minute ఇంట్రాడే చార్ట్ శిరీష. మీకు గుర్తుంటే ఒకసారి ఇది చూడండి. మనము యాక్చువల్గా ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇదని చెప్పాం. ఎందుకంటే దీని పైన వెళ్లకుండా కిందికి రాకుండా దాదాపు వారం రోజులు, ఒక 6 to 8 days వరకు అదే ఏరియాలో ఉండిందనమాట. ఇది దాటంగానే ఇది ఫస్ట్ మెట్ అనమాట. ఈ ఫస్ట్ మెట్ దాటిన తర్వాత మీకు రెండో మెట్ ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా 3 కొండలు దాటిపోయిందని స్టార్టింగ్లో. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇది ఒకటి, ఇది రెండోది, ఇది మూడోది ఇప్పుడు దాటేసి మీకు ఇక్కడ మళ్ళీ ఒక చుక్కలా కనపడుతుంది పగటిపూట. సో ఇట్ హస్ ట్రేడెడ్ అరౌండ్ 88,930. ఇంకొక గంట సేపు ఆగితే, లేదంటే బిఫోర్ 5 o'clock, ఆఫ్టర్ 5 కూడా కాదు, ఇవాళ బిఫోర్ 5 o'clock మీరు 90,000 చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ బిట్వీన్ 5 to 9 మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ టైం. సో బాగా క్లోజ్గా వాచ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మన సునీత విలియం గారు కూడా షీ హెస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్పేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. దాదాపు 300 రోజులు స్పేస్లో ఉండి ఒక లైఫ్ బ్రతకాలి అంటే నిజంగా ఒక చిన్న రూమ్లో ఒకరిని బంధించినట్టే. నిజంగా అలాంటి కైండ్ ఆఫ్ మనిషి తిరిగి రావడము, అది కూడా ఫుల్ హెల్త్ అండ్ ఫుల్ సౌండ్ నాలెడ్జ్తో, ఇట్స్ అ గ్రేట్ విషయం అండి. స్పెషల్లీ ఇండియన్స్ ఆర్ వెరీ డేరింగ్ అని చెప్తాను ఆ విషయానికి. సో అంత డేర్ అక్కడ దాకా ఆమె వెళ్ళి అంత రిస్క్ తీసుకుందంటే దిస్ ఇస్ నథింగ్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సునీత విలియం గారికి. సో ఈ ఇన్ఫర్మేషన్లో ఇంకా అప్డేట్స్ కావాలి ఆర్ మీకు నాలెడ్జ్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.